చప్పట్లు పెట్టి మరొకసారి కూడా అబ్రగాన్ని మనము ఆహ్వానిద్దాము. దేవుని ఆత్మ ఏ విధంగా నడిపిస్తారో ఆ విధంగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం తెరవబడిన మనసుతో దేవుని వాక్యం ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన దైవజనులు ఆల్బర్ట్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? మీ అందరికీ ఒక మనం ఏంటంటే, పిల్లలు అలా తిరుగుతూ ఉంటారు, కానీ మనం మాత్రం అటు చూడకూడదు. వాడు పడిపోయినా ఏం దెబ్బలు తగ్గవాడు దేవుని మందిరంలో ఉన్నాడు కనుక పిల్లలకి ఏం మాత్రం కూడా ఏం జరగదు. మీరు పడిపోతాడని మాత్రం అనుకోకండి. చూసాడంటే పడిపోతాడు. మీరు చూసినప్పుడే పడిపోతాడు. వాక్యం చెప్పే ముందు చిన్న మనం ఏంటంటే, మన దృష్టి సాతాను ఎప్పుడు మరలిందామా అని చూస్తాడు. బండి నడిపినప్పుడు కూడా రెండు పనులు చేస్తారు చాలా మంది. ఒకటి బండి నడపడం, రెండు సెల్ ఫోన్ మాట్లాడతారు. వెళ్ళిపోయి గుర్తిన తర్వాత కానీ వీడు బతుకు అనుకోవడం. అట్లనే గుర్తిన తర్వాత సెల్ ఫోన్ కింద పడింది, నేను ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్ల తప్పు జరిగింది అనుకుంటా. ఓకేనా? మీ అందరికీ ఇంకో చిన్న విలువ ఏంటంటే, మన మాట కంటే ఫ్యాన్ వల్ల ఎక్కువైపోయింది. అందుకని దోమలు ఎక్కువగా ఉన్నాయి కనుక దృష్టి ఉంచండి. ఫ్యాన్ చేతనైతే మీకు ఇష్టమైతే ఫ్యాన్ కట్టేసిన సంతోషం. దేవుని యొక్క మాట వింటున్నప్పుడు ఎంత శ్రద్ధ అంటే, ఎవరైనా వస్తున్నారన్నప్పుడు ఎలా చూస్తాం మనం? ఎటు వెళ్ళాం, ప్రత్యేకంగా అటువైపు చూస్తాం. అందుకని దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సన్నివేశం అన్నమాట. రే చిన్న కూర్చో, జాగ్రత్త ఎత్తాను, కూర్చో కూర్చో. నీకు పెద్ద జాగ్రత్త ఉంటుంది ప్రార్థన. ఓకేనా? చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం దాకా అందరం కలిసి చదువుతాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం. ఏమని రెడీ? స్టార్ట్ చేయండి. అందరూ చదవాలి. బైబిల్లో ఉన్న వాళ్ళు, చదువు వాళ్ళు అందరూ చదివితే బాగుంటుంది. అందరూ చదవండి. మర్నాడు అనే మాట అందరూ స్టార్ట్ చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. ఒక అంజూరం చెట్టును చూసేది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవానికి వందనాలు. ఈ సమయంలో ప్రభు నీ దాసుడు ఎంతో ప్రారంభ ప్రార్థన నుండి సహాయం చేస్తూ వచ్చారు, పాటలో సహాయం చేశారు. దేవానికి వందనాలు. ఈ సమయంలో ప్రభు నీ వాక్యం దేవాన్ని మేము మాతో మాట్లాడుతున్నామని కొందనాడు స్థుతించు. ఒక మనుషుడు మాట్లాడితే వ్యర్థం ప్రభు, పరిశుద్ధాత్మ మీరే మాట్లాడండి. ఈ ఉపమానం మాకు అర్థమయ్యే రీతిలో బోధించండి. దుష్టుడి కీడు నుండి తప్పించండి, దుష్టుడి ఆలోచనలు తప్పించండి. సాతాను అంధకార చీకటి శక్తులు, దైవ శక్తులు వేసినాలో కొట్టివేయండి. ఇక్కడ కనిపించి కనపడిన అంధకార శక్తులు అన్నింటినీ కూడా వేసిన లైపరచండి. వెనకల చెవి గ్రహించే హృదయం అందరికి దయచేయండి. ఈ వాక్యం ద్వారా మాలో ఉన్న బలహీనతలు కానీ, మాలో ఉన్న చెడు లక్షణాలు కానీ ఏ ఉన్నా ఈ సమయంలో ఒప్పుకొని నీ సన్నిధిలో సంతోషంతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ నమ్మకం మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని దేవాని దాసుల కుటుంబాన్ని, సంఘాన్ని మరోసారి మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అర్థమైందండి అందరికి? ఏమర్థమైంది? ఇక్కడ ఒక అంజూరు చెట్టు ఉందంటే, అది ఆ అంజూరు చెట్టును చూసి యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడని, దూరం నుంచి చూసినప్పుడు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదని, తర్వాత అది అంజూరపు పండ్ల కాలం కాదని దేవుడు దాన్ని శపించాడని. ఇది సబ్జెక్ట్. ఎప్పుడైనా విన్నారా ఈ వాక్యాన్ని? చాలాసార్లు వినే ఉంటారు. మరోసారి విందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము, బేతనియ నుండి యెరూషలేముకు సుమారు 3 కోసుల దూరం అని చెప్తూ ఉంటారు బైబిల్. 3 కోసులు అంటే సుమారు 3 మైళ్ళు అని దూరం. అర్థమవుతుందండి అందరికీ? 3 మైళ్ళు అంటే మనం
కాలినడకన నడలేం. ఇప్పుడు అంతా కూడా సైకిల్, బండ్లు, కార్లు, ట్రైన్లు, హెలికాప్టర్లు అన్నీ వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు ఆ కాలంలో బేతనియ నుండి ఎరుసలేం నుండి బేతనియకి సుమారు చాలా సార్లు ఆ యొక్క అధ్యాయంలో వెళ్ళి వస్తున్నట్లుగా కనపడుతూ ఉంటారు. ఇన్నిసార్లు వెళ్ళి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా మనలాగే రక్త మాంసాలతో పుట్టినవాడు కనుక ఆయనకి ఆకలి కొనడం అనేది వాస్తవే. అయితే సృష్టికర్త దేవుడికి ఆకలేస్తుందా? దేవత దేవుడికి ఆకలేస్తుందా? ఆయన ఆకలి తీర్చగలమా? ఎవరు తీర్చగలరు ఆయన ఆకలి? అర్థమవుతుందా? ఫ్యాన్లు కట్టేస్తే అద్భుతంగా ఉంటుంది పాట. ఫ్యాన్లు కట్టేస్తే మీరు అంత దృష్టిటే ఉంటారు. ఒక దోమ కుట్టిన పర్లేదు, నిద్రపోయే వరకు మంచిది. నిద్రపోయే వరకు ఎలా ఉంటుందండి దోమ కుట్టినప్పుడు? దోమను కొట్టడానికే దిగుతాడు. అందుకని ఇది చాలా అద్భుతమైన పాట. ఇది ఎప్పుడైనా చాలాసార్లు వినే ఉంటారు. మీ జీవితంలో మరొకసారి దేవుడు నింపింప చేస్తున్నాడంటే దేవుడు ప్రత్యేకమైన ఏంటంటే తలంపు కలిగి ఉన్నాడు. చూడండి 12వ వచనం. ఆయన మరునాడు చదవమ్మా 12 వచ్చిన 11 అధ్యాయం 12 వచ్చిన. మరునాడు వారు ఎక్కడి నుంచి బయలుదేరారంటే బేతనియా నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆకలి కొన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఏం కొన్నాడంటే ఆకలి కొన్నాడు. మనలాగే పుట్టాడు కనుక ఆయన సుమారు 3 కిలోమీటర్లు నడిచి 3 కిలోమీటర్ మైళ్ళు వెళ్ళి 3 మైళ్ళు తిరిగి వస్తున్నప్పుడు దాన్ని ప్రతిరోజు చూస్తున్నాడు. ప్రతిరోజు ఆ చెట్టుని చూస్తున్నాడు. ఏ రోజైనా కాస్తదేమో ఫలాలు ఏమో కొన్ని తీసుకొని తినటం, తన శిష్యులు పెట్టడం అనేది ఆయన ఆనవాయితీ. ఏది ఉన్నా ఆయన సంతోషంగానే తింటూ ఆయనకి అందరికీ కూడా సమాధానంగానే పంచాడు. ఏది కూడా స్వార్థం అనేది అందులో కనపడదు. సప్పించాడు అంటే ప్రత్యేకమైన తలంపు ఉందట, ప్రత్యేకమైన సంకల్పం ఉంది. ఆయన ఆకలి కొన్నాడు. అప్పుడు ఆయన ఆకలి కొన్న తర్వాత ఏం జరిగింది చూడండి. అక్కడ ఆకులు గల ఒక అంజరం చెట్టు దూరం నుంచి చూచి దాని మీద ఏమన్నా దొరుకునేమో అని వచ్చే. చూడండి, ఒక నిజంగా అంజరం చెట్టు లక్షణం ఏంటంటే ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏముండాలి? ఫలాలు ఉండాలి. వెరీ గుడ్, బాగా అర్థమైంది. ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏముండాలి? కాయలు ఉండాలి. ఏదైనా చెట్టు వేసినా కాయ కాయకపోతే వెంటనే మనం ఏం చేద్దాం? విత్తనాలు వేస్తే కష్టపడి నీళ్ళు వేస్తాం. ఊరనే ములుస్తాయి కొన్ని చెట్లు మన ఇంటి ముందు పిచ్చి మొక్కలే. దానికి ఏ నీళ్లు పోయి ఎక్కలేకుండా ఏమొస్తాయి? ఏ విత్తనాలు జరగకుండా వస్తాయి. అలాగే ఊరినే పెరిగిపోతున్నాయి చాలా చెట్లు. కానీ ఇది విలువైన చెట్టు అనమాట. ఇది చాలా విలువైన చెట్టు. ఆకులు గల ఒక అంజరం చెట్టు చూచాడంటే దూరం నుంచి చూసినప్పుడు చాలా నిగనిగలాడిపోతుంది. కాయలు కాసేదాని లేక ఫలాలు ఇచ్చేదాని లేక కనపడుతుంది. దగ్గరికి వచ్చి చూస్తే ఏం లేదంటే ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. సృష్టికర్త దేవుడిని ఏం చేస్తుంది? ఇది మోసం చేస్తుంది. సృష్టికర్త దేవుడిని ఆకలి చేసలేకపోయింది. తర్వాత కింద చూడండి, అది అంజూరపు పండ్ల కాలం కాదు. అసలు అంజూరపు పండ్ల కాలం కానప్పుడు యేసుప్రభు సత్యించొచ్చా? ఎవరైనా అడిగారనుకోండి, మిమ్మల్ని నేను క్రైస్తవులు కదా, ఈ తొక్క యేసుప్రభు ఈ తొక్క ఎందుకు చేయాలని అడిగారనుకోండి, ఏం సమాధానం చెప్తాం మనం? ఏమనండి, బైబిల్లో రాస్తుందండి, మాకేం తెలుసండి అని అంటామా? అలా లేదు. ఖచ్చితంగా బైబిల్ పట్టుకున్నామంటే అందులో మనం మర్మాలు తెలియాలి. మనకి ఎంతో తెలియకపోతే దైవ సేవకులు ఉండాలి. స్కూల్లో ఏదైనా తెలియకపోతే మాస్టర్లు ఉంటారు, అదవుతుందా? ఏదైనా విషయం తెలియకపోతే తల్లిదండ్రులుగా మన బాధ్యత బిడ్డకు నేర్పుతాం. అలాగే సంఘంలో కాపురే బాధ్యత ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా అడిగారా? మా పాస్టర్ గారు, దైవజనుడా ఈ మాట నాకు అర్థం కాలేదు ఎప్పుడైనా చెప్పని ఎప్పుడైనా అడిగారా? అని అడిగితే నువ్వు ఎదుగుతున్న చెట్టుతో సమానం అనమాట. హఠాత్తుగా ఎదిగిపోయింది దవ్వేలు అడిపోదు. చూడండి, ఏ చెట్టు అయినా హఠాత్తుగా ఎదిగిపోయింది అనుకోండి, ఏమైపోద్ది? దవ్వేలు అడిపోదు. అంటే వెంటనే వచ్చేది ఆశీర్వాదం. నువ్వు ఎదిగే కొద్దు ఎలా ఉంటుందా చెట్టు? ఈ రోజు వేస్తే 2 సంవత్సరాలు కాస్తుంది మామిడి చెట్టు. ఉదాహరణకు అర్థమైంది? మామిడి చెట్టు ఎప్పుడు కాస్తుంది? ప్రతి సంవత్సరం మార్చి నుండి మే నెలలోపు మంచి పచ్చడికాయలు, రసాలు, బంగినవెల్లి, ఇంకా ఇలా రకరకాల ఎన్ని కోళ్ళు కాస్తాయి. చిన్న చెట్టు ఎప్పుడు కాస్తుంది? అది కూడా మార్చి ఏప్రిల్ కాస్తుంది. ఇది ఇప్పుడు అంజూరు చెట్టు అంట ఏ కాలంలో కాయట్లేదండి. చూడండి, అంజూరు పండ్ల కాలం కానప్పటికీ కూడా ఇక మీదట నీ పండ్లు ఎవరు తినకుందురుగా అని దేవుడు చెప్పించాడు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు బేతనియ నుండి యెరూషలేముకు వెళ్ళినప్పుడు సుమారు 3 మైళ్ళు అని చెప్పాను కదా, అదే కష్టపడి వెళ్తున్నాడు యేసు ప్రభు. సువార్త ప్రకటిస్తున్నాడు. మందిరంలోకి వెళ్ళి మందిరంలో ఉన్న అక్కడ వాళ్ళు కూడా వాక్యం ద్వారా చెప్తూ మళ్ళీ తిరిగి బేతనియకు వస్తున్నాడు. బేతనియ ఉండే గ్రామం ఎవరిదంట? మరియా, మార్తా, లాజరు.
ఆ ఇంటికి ప్రతిరోజు వచ్చేస్తున్నాడు. మనం కూడా ఎక్కడికైనా కాకినాడ వెళ్ళామనుకోండి, అక్కడ ఉండిపోతామే, తిరిగి మన ఇంటికి వచ్చేస్తాం. అలాగే యేసుప్రభు వెళ్ళినాడు, యేసుప్రభు తిరిగి వచ్చేస్తున్నాడు. అదే గ్రామం అంటే వస్తున్నాడు, చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఆకలిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడికి ఆకలిస్తుందా అని ఇంత ప్రశ్న వేస్తాడు, వేస్తుంది. అది శారీరకమైన ఆకలి కాదు, ఆయన ఆత్మ సంబంధమైన ఆకలి. అది నువ్వెప్పుడు ఫలిస్తావో ఆయన ఆకలి తీర్చిందని అవుతావు. ఎప్పుడైతే నువ్వు వాక్యంలో ఎదుగుతావో అప్పుడే ఆయన ఆకలి తీర్చిందని అవుతావు, ఆ తీర్చేవాడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో, ఎప్పుడు ఎదుగుతావో ఆ రోజున నువ్వు ఆయన ఆకలి తీర్చేవాడిగా అవుతావు, ఆయన ఆకలి తీర్చేదానికి అవుతావు. ఏ రోజు నీలో ఫలాలు కానీ, ఏ రోజు నీలో ఏమాత్రం కూడా కాయలు కానీ ఏమి కనపడతలేదు అనుకోండి, అది అంజూర పండ్లు అయితే ఏముంది, కాలం అయితే ఏముంది, ఏ కాలమే కాకపోతే ఏముంది. కరోనా వచ్చింది, ఎంతమంది చనిపోయారు లెక్కలేదు, అదవుతుంది లెక్కలేదు. కానీ నిన్ను నన్ను దేవుడు ఎదుగుంచాడంటే ఇక్కడి నుంచైనా ఫలిస్తావని, ఇక్కడి నుంచైనా ఏం చేస్తావు నువ్వు, ఫలిస్తావని. ఇక మీదట కూడా నువ్వు ఫలించడానికి ఇష్టపడకపోతే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా ఏది ఇష్టమో అడగమని. అసలు నువ్వు దేవుని యందు లేకుండా, దేవుని యందు మాటలు నీ యందు లేకుండా నువ్వు ఇష్టానుసారంగా అడిగితే దేవుడు వింటాడా? వెండు, అస్సలు వెండు. ఎందుకంటే మన పిల్లలు మన మాట వినకపోతే మనకు వాళ్ళకి ఏమీ ఎక్కడానికి ఇష్టపడదు. సామాన్య జ్ఞానం చిన్న బుర్రతో ఆలోచించండి, చిన్న మెదడుతో ఆలోచిస్తుంటే సర్వశక్తి గల దేవుడు నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయావు, ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు తునడికి జారిపోతూ వచ్చో, ఎన్నిసార్లు దేవుని అవమానపరుస్తూ వచ్చో, ఎన్నిసార్లు దేవుని ఆకలి తీర్చుకోకుండా తిరిగిలాడుతున్నావు, ఎన్నిసార్లు దేవుడిని వ్యర్థపరుస్తూ వచ్చో, ఎన్నిసార్లు అవమానపరుస్తూ వచ్చో ఎప్పుడైనా గ్రహించామా? అస్సలు గ్రహించమ్మా. ఇలాంటి ఈ పాఠంలో చాలా అద్భుతమైన పాఠం ఉంది. ఆకలి కొన్నాడు, దూరం నుంచి చూస్తున్నప్పుడు నువ్వు క్రైస్తవుడిగా కనపడుతున్నావేమో. రెండో విషయం ఏంటంటే, దూరం నుంచి చూస్తున్నప్పుడు మనం క్రైస్తవులాగా ఉంది, దగ్గరికి వస్తుంటే మన రంగు బయటపడుతుందేమో. దగ్గరికి వస్తుంటే ఏం కనపడుతుందంటే మన రంగు, అసలు రంగు బయటపడదు. అదవుతుంది అంటే దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అన్యుల్లా కనపడుతున్నావు అనుకో, ఏ మాత్రం నీలో వ్యాసదాల జీవితం కనపడినా ఏం చేస్తాడు దేవుడు? వేషలైనా క్షమిస్తాడు, కానీ వ్యాసదాన్ని ఏం చేయనన్నాడు? ఎంత మాత్రం క్షమించు. రాహాబు స్త్రీ తన ఇంటి వాళ్ళని రక్షించుకోగలిగింది, కానీ అర్థమైంది. రూతు తన మొత్తం అత్తగారిని, తన బంధువర్గాన్ని కూడా రక్షించడానికి అది మూల పురుషురాలయ్యింది, స్త్రీ అయింది. అర్థమైందా? మోయాబు స్త్రీల్లో మూల స్త్రీ అయింది. అర్థమైందా? ఎందుకు పనికిరాని తామారు కూడా యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేరింది, కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయకుండా కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు మాట ఎత్తడానికి అనుమతి అవకాశం లేదు. అసలు ఆ పేరు ఎత్తడానికి కూడా అనుమతి లేదు. ఎందుకంటే నువ్వు ఇష్టానుసారం జీవిస్తూ, ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా ఉంటూ దేవుని మందిరంలోకి వచ్చి ప్రభువా నాకు సహాయం చేయి, అది చేయి, ఇచ్చి అంటే ప్రభు ఏం చేస్తాడు? కన్నులిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా. ఒకసారి గ్రహించండి. అదవుతుందా? ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉంది, మీకు ఇబ్బందిగా ఉంది, ఫ్యాన్లు పెట్టినందుకు క్షమించండి. ఎందుకంటే ఇది మనకు అందరికీ అర్థమవలసిన పాడు. ఒకటి, దేవుని ఆకలి తీర్చలేకపోతున్నాం. రెండు, దూరం నుంచి చూస్తున్నాడు క్రైస్తవుడు, కానీ దగ్గరికి వస్తే అన్యుల్లా కనపడుతుంది. అది మూడోది ఏంటంటే, ఏమి కనపడతలే, అతను ఎదుగుతున్నాడు దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎదుగుతుంటే ఏమీ కనపడతలేదండి. అది అంజూర పండ్ల కాలం కానప్పటికీ కూడా ఎందుకు ఏం చేశాడంటే దేవుడు తప్పించాడు. ఇందులో వాస్తవం, నువ్వు ఏ కాలంలో కూడా నువ్వు ఫలించట్లేదు అనుకో, భూమి మీద పుట్టినప్పటి నుంచి ఈ దినం వరకు నువ్వు నీలో ఫలభరితమైన జీవితం లేకపోతే నిన్ను సర్పించడంలో ఆయనకి ఉద్దేశం ఉందా లేదా? దేవుడు సర్పించడానికి పుట్టించలేదు, దేవుడు శిక్షించడానికి పుట్టించలేదు, దేవుడిని నిన్ను బాధపెట్టడానికి పుట్టించలేదు, దేవుడిని అవమానపరుతానికి పుట్టించలేదు. దేవుడు ఏమాత్రం కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారం జీవిస్తున్నా మరో అవకాశం ఇచ్చాడు. ఏంటంటే మీరు అది అంజూరపు పండ్ల కాలం కానప్పటికీ దేవుడు సర్పించాడు. నిజంగా అంజూరపు చెట్టు అయితే అది ఏదో కాలంలో ఏం చేయాలంటే జనవరి నుంచి డిసెంబర్ లోపు చెప్పాలి ఫలించాలి కదా. మామిడి చెట్టు ఉంది, మార్చిలో కాయలేదు అనుకోండి, మళ్ళీ ఎప్పుడు కలుగుతుంది? పునస్కాపు సెప్టెంబర్, అక్టోబర్ కదా. అలాగే ఇది ఏ కాలంలో కాయట్లేదండి, అర్థం చెప్పింది. అది ఏ కాలంలో కాయనందుకే దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఉపయోగపడిన చెట్టును మనం ఎలా ఉంచమో అలాగే దేవుడు కూడా ఏం చేయడంటే ఉంచడు. అర్థమవుతుందా? ఎవరినైనా విలువ కట్టి ఎంచాలి మనం.
ఒక పెన్ను కొనుక్కున్నామంటే ఇది నాది అని చెప్పడానికి తప్పను. ఒక పుస్తకం కొనుక్కున్నామంటే ఇది నాది అని చెప్తాం. ఒక బండి కొనుక్కున్నామంటే ఇది నాది, అది నీ సొత్తు. కానీ విలువ పెట్టి కొన్నాడే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు నిన్ను. ఆ విలువ పెట్టి కొన్న ఆ విలువైన రక్తాన్ని విలువెత్తినవా? సిలువపై చూడుము ఆ ప్రేమను. అర్థమైందా? సిలువపై చూడుము ఆ ప్రియని. ఆ ప్రేమకు ఏమిస్తావు? నీ జీవితాంతం దేవుని స్తుతించిన, జీవితాంతం ఆయన సన్నిధిలో రోజంట ఆయన రుణం తీర్చుకోలేము. అదవుతుందా? ఎంత మాత్రం కూడా అది అంజురు పంట కాలం కానప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే సర్పించాడు. ఓకేనా? చూడండి కింద 20 వచ్చిన చూడండి, 20 వచ్చిన 11:20. మళ్ళీ వెళ్తున్నారట. పొద్దున వారు మార్గంలో పోవచ్చుండగా వేర్లు మొదలుకొని ఎండి ఉండట చూచి అప్పుడు పేదరి గారు వెంటనే ప్రతి దాంట్లో ఉంటాడు. ప్రతి దాంట్లో కూడా యేసు ప్రభుకి ఉంటాడు. ఎలా అంటే యేసు ప్రభు సమస్యను విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, మాకేం దొరుకుతుంది అన్నాడు. ఈ లోక యుగాంత సమాప్తి వరకు మీరు ఏం చేస్తారు? అంతంలో తీర్పు తీరుస్తారు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఏం చేస్తారు? తీర్పు తీరుతారు. మరొకసారి అడిగాడు, యేసు ప్రభు నువ్వే దేవుడు అయితే నేను కూడా నీటి మీద ఏం చేస్తాను? నడుస్తాను. మరొకసారి అడుగుతున్నాడు, బాధకుడా నువ్వు సప్పించి నీ అంజూరం చెట్టు ఎంత తొందరగా ఎండిపోయింది, నువ్వు మళ్ళీ ఫలించినా చేయవా అని అడగలేక ఎంత తొందరగా ఎండిపోయింది అని అడిగాడు. అంజూరం చెట్టు చూచి మరొకసారి పేతురు గుర్తు చేస్తున్నాడు. వేర్లు మొదలుకొని ఎండిపోయినాడు. దేవుడు సప్పిస్తే అరికాలు మొదలు పై దాకా కూడా ఏమైపోతాం? మనం ఎండిపోతాం. దేవుడి కనికరం ఉంది, దేవుడి కటాక్షం ఉంది, దేవుడి ప్రేమ ఉంది, దేవుడి జాలి ఉంది కనుకే బతికి పట్టగట్టాం. కరుణ వచ్చి ఎంతమంది తీసుకెళ్ళిపోయి చూడండి. అంటే ఎంతమంది నువ్వు ముక్కు మూసుకున్నా నోరు మూసుకున్నా నీ దగ్గర రాలేదంటే నీ భక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ వివేకం కాదు. అర్థమైందా? దేవుడు కాపుదలు. దేవుడు నిన్ను ఈ సంవత్సరం నుంచి నీ ద్వారా ఏదో కార్యాలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆ అంజూరు చెట్టు ఏమో ఉపయోగపడలేదు, కానీ నువ్వైనా ఉపయోగపడతావేమో అని దేవుడు ఉంచాడు. అది గుర్తెరిగితే 21 వచ్చిన చూడండి, 21 వచ్చిన ఆజ్ఞా సంగతి జ్ఞాపకం తెచ్చుకొని ఎంత త్వరగా ఎండిపోయిందని. అందుకు యేసు వారితో ఇట్లను, అది ఎవరైనా విశ్వాసం ఉంచాలంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఎవడైనా నీ కొండను చూచి మనసులో సందేహించినాడు, సందేహింపక జరిగినవి చూసారు. ఎంత అంటే ఏంటంటే ఏదో కొండ అంటే నీ దగ్గర ఉన్న పెద్ద కొండ తెచ్చి కొండ వేసి చెప్పాడు కదా, నువ్వు వెళ్ళిపోయి సముద్రం పడిపోమంటే కాదు. కొండ లాంటి సమస్యలు, బండ లాంటి సమస్యలు, ఎవరో తీయలేని సమస్యలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు సందేహింపగా నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే వెళ్ళి సముద్రంలో పడతాయండి. అర్థమైందా? వెళ్ళి గోదావరిలో పడిపోతాడు. నీ దగ్గర రాకుండా దేవుడు తీసేస్తాడు. ఎవరైతే విశ్వాసం ఉంచి చెప్పాలి ఈ మాట? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఓకేనా? ఆ అంజూరు చెట్టు ఏ విధంగా ఉపయోగపడలేదు, కానీ నిజంగా అంజూరు చెట్టు ఉపయోగపడతాడు. దేవుని అంజూరు చెట్టు ఉపయోగాలు చూసినట్లయితే 4 రకాలుగా అంజూరు చెట్టు ఉపయోగపడతాడు. 1 ఆకులు ఉపయోగపడతాయి, 2 పండ్లు ఉపయోగపడతాయి, 3 ఏర్లు ఉపయోగపడతాయి, 4 కలప కూడా ఉపయోగపడతాయి. అర్థమవుతుందో చెప్పింది? 1 ఏం ఉపయోగపడతాయి అంటే ఆకులు. చెప్పాలి, చెప్తే గుర్తుండిపోదు. మళ్ళీ 10 సంవత్సరాల వచ్చిన తర్వాత కూడా మరి ఇప్పటి నుంచి వచ్చిన అబ్రహాం గారు ఏం చెప్పారని ఒకవేళ ఆల్బర్ట్ గారు అడిగారు అనుకోండి, అంజూరు చెట్టు అండి అని చెప్తారండి. ఏంటంటే ఫస్ట్ ఏం ఉపయోగపడతాయి? ఆకులు. తర్వాత కాయలు. చెప్పండి అమ్మా, ఏం తిరగాలదే? మరి చెప్పండి. ఆకులు, 2 కాయలు, 3 వేర్లు, కలప. నేను ఏదో మిమ్మల్ని ఏదో బాధపడుతున్నాను ఏమనుకోలేదు. ఒకసారి నేను గద్దించానంటే అది మీ మంచిది. ఓకేనా? నేను వెళ్ళిపోయానుకో ఏదో చెప్పేసి దానివల్ల ప్రయోజనం లేదు. చెప్పిన పాఠం మీకు ఎంతకంతగా ఉపయోగపడాలి. దేవుడి ఉద్దేశం అదే. అర్థమైందా? మనం 20 లక్షలు పెట్టేసి MBBS సీట్ తెచ్చేసి వాడు ఏం చదవట్లేదు అనుకోండి, రోజు ఏమేం చెప్తాం? మా అబ్బాయికి ఏం రావట్లేదండి, ఇంత 20 లక్షలు పెట్టామని అన్నాడు. ఆయన వెళ్ళి ఏమంటాడు? మీ అబ్బాయి చదవట్లేదు అంటాడు సింపుల్గా. నా 20 లక్షలు నాకు ఇచ్చేయండి అంటావా? ఇవ్వటం కుదరదు అంటాడు. చదవటం నీ వంతు, కట్టడం నీ బాధ్యత. ఎలాగో చదవటం కూడా అది నీ వంతు. వచ్చావు మందిరానికి, నిర్లక్ష్యం ఉండకూడదు. 1 ఏంటంటే ఆకులు, 2 కాయలు, 3 4 కాయలు. అర్థమైందమ్మా? ఇది ఎందుకు ఇలా చెప్పమని తెలుసా? చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? మీరు చెప్పిన మాటలు విని ఇంకోసారి గుర్తుపెట్టుకుంటారు.
చదువుకోలేని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పించారు. అంతేగాని మీకు ఏదో చిన్నపిల్లలకి కూర్చొని పాఠం చెప్పడానికి కదలాట. ఒకటి ఆకులు. ఈ అంజూరు చెట్టు ఆకులు ఒకరికి ఉపయోగపడ్డాయి. ఎవరికి ఉపయోగపడ్డాయి చెప్పండి? ఆది ఆదాముకు ఉపయోగపడ్డాయి. ఆది ఆదాముకు ఉపయోగపడ్డాయి. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. 5వ వచనం ఏం కనుక బైబిల్. ఎలయనగా మీరు వాటిని తిని తినమున మీ కన్నులు తెరవబడిను, మంచి చెడ్డలు తెలియనిచ్చు మంచి చెడ్డలను వెలిగిన వారి దేవతల వలె మీతో చెప్పగా మంచిది చూచినప్పుడు ఇచ్చాను. ఇక్కడ దాకా సాతాను స్త్రీ మధ్య సంభాషణ అనమాట. పొల్లటికి వెళ్ళి ఇచ్చింది, ఎక్కడేమో మనం అడగలేదు, అయ్యగారు తినేసాడు. తర్వాత జరిగిన సన్నివేశం చూడండి. ఇక్కడ వారిద్దరి కళ్ళు ఏమని అంటే తెరవబడి, వారిద్దరి కళ్ళు ఏమని తెరవబడి. తర్వాత వారు దిగంబులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి కచ్చడములుగా ఏం చేశారంటే చేసి, అంటే ఏంటి, బట్టల కింద కుట్టించుకున్నారు. అర్థమైందా? ఈ రోజు ఎలాగో బట్టలు దొరకలేదు అనుకోండి, మనం కూడా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఏమో తప్ప ఎవడో మోడల్ వేసుకున్న డ్రెస్ మనం కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ వేసుకుంటాం. ఎందుకు 1000 రూపాయలు 2000 రూపాయలు పెడతాం. అదే మంచి క్లాత్ కొనుక్కొని కుట్టించుకుంటే దేవుడు ఇచ్చింది శరీరం ఒళ్ళి అంతా కప్పుకోవటానికి. అర్థమైందా? అర్థమైంది చెప్పింది. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా నేను చూడకపోవచ్చు, నిన్ను 100 మంది చూస్తున్నారు. అర్థమైందా? నీ అందం అర్థమైందా? ఎవరు చూడాలి? చిన్నపిల్లలుగా ఉంటే తల్లిదండ్రులు చూడాలి, వివాహం వయసు వచ్చినప్పుడు భర్త చూస్తాడు, ఇంకంతే. మిగతా ఎవరు చూడటానికి అప్పలేదు. అర్థమవుతుంది? ఆ రోజు వాళ్ళిద్దరూ చూసినప్పుడే వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి అంటే తెరవబడ్డాయి. అర్థమవుతుందా? తెరవబడ్డాయి. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఇంక ఏ ఆకులు కూడా ఉపయోగపడవు. తాటకులు పట్టుకున్నా, కొబ్బరాకులు పట్టుకుందామన్నా ఊడిపోతాయి. కానీ అంజూరపు ఆకులు ఏమైందంటే, ఒక అంజూరపు చెట్టు యొక్క ఆకులు ఆది ఆదాములకు ఏమైనా వస్త్రాలు ఉపయోగపడతాయి. కానీ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు నీకు ఒక వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. వారి అంజూరపు చెట్టు యొక్క ఆకులు కచ్చడంగా కొట్టించుకున్నప్పుడు వెంటనే దేవుడు వచ్చి పిలిచాడు. ఏమని పిలిచాడు? ఆదామా ఎక్కడ అని అడిగాడు. అప్పుడు వెంటనే ఏం చెప్పాడు ఆదాము? 7వ వచనం తర్వాత చూడండి. వెంటనే కుట్టి నువ్వెక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి ఆదాము? నిజంగా అప్పుడు ఏం చెప్తాడు? నీ స్వరం విని భయపడి ఏం చేశాను నేను? పాపం చేసుకున్నవాడు దాక్కుంటాడు. రెండోది ఏంటంటే, పాపం చేసుకున్నాడు ఏం చేస్తాడు? దేవుడికి ధైర్యంగా చెప్పలేడు. అదే మంది ఎక్కడికి వెళ్ళిపోయామో ఆదివారం అని అడిగారు పాస్టర్ గారు, నువ్వు అబద్ధం చెప్పావు అనుకో, నష్టం ఎవరికి? నిజం చెప్పండి. కడుపు నొప్పి వచ్చిందని మానేసాను అని అసలు నిజం కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఎక్కడో పెళ్లికి వెళ్ళిపోయి ఏదో చిన్న పని పడిందండి అని చెప్పి ఏదో అబద్ధం చెప్పాను, నష్టం ఎవరికి చెప్పండి? పాస్టర్ గారికి ఏం ఒరిగిదే ఉండదు. అబద్ధం చెప్పినందుకు నువ్వు నష్టపోతావు. వెంటనే నీలో ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. అదో చెప్పింది వెంటనే వెళ్ళిపోతాడు. ఎందుకని చెప్పనా? నీలో దేవుడు ఒక ఆలయంలో చేసుకున్నాడు ఈ దేహం. ఆయన నీలో ఉండడానికి ఇష్టపడ్డాడు. నువ్వు చిన్న అబద్ధమే, ఎవరో చూడలేదు అనుకున్నావు, ఏమైపోతావు? నష్టపోతావు. చిన్న అబద్ధం ఏమో నష్టపోయింది, అవసరమైతే మానేసుకోవాలి. నువ్వు అబద్ధం చెప్పడానికి ఉపయోగపడదు. కానీ ఇక్కడ ఆదాము కూడా అదే అబద్ధం ఆడాడు. అందుకే దేవుడు వెంటనే శిక్ష చేశాడు. నీ స్వరం విని భయపడి ఏం చేశాడంటే దాక్కున్నాడు. 2 తర్వాత చూడండి. అది నీకు దిగంబరిగానే తెలిపిన వాడేవాడు. ఫస్ట్ నువ్వు దిగంబరి అని నేను తెలిపిన. అసలు నువ్వు దిగంబరిగా ఉన్నప్పుడు నేను చూశాను కదా, దేవుడు చూడలేదా? ఆది ఆదాము దిగంబరిగా ఉన్న విషయం దేవుడికి తెలుసు.
వీళ్ళిద్దరూ దిగంబరులనే విషయం సాతాను చెప్పిన యొక్క మంచి చెట్లు తెలివిని సురక్షపరం తిన్నారు కనుక వీళ్ళిద్దరు దిగంబరులు అని వాళ్ళే చూసుకోవడానికి సిగ్గుపడ్డారు కనుక వీళ్ళు భయపడి ఏం చేశారు? దాక్కున్నారు. నిన్ను దిగంబరిగానే తెలిపిన వాడు మొట్టమొదటి మనకు గ్రహించవలసింది ఏంటంటే అంజూరపు చెట్టు ఆకులు ఆది ఆదాములకి ఏమైనాయి అంటే వస్త్రాలకు ఉపయోగపడాయి. ఓకేనా? 2, నువ్వు ఏ విధంగా ఉపయోగపడాలి. అంజూరపు చెట్టు ఆ రోజు ఏం చేయలేదు, దేవుని ఆకలి తీర్చలేకపోయింది, దేవునికి యొక్క మోసం చేస్తూ వచ్చింది, దేవుని ఏం చేస్తుంది? అవమానపరుస్తూ వచ్చింది. కానీ నిజమైన అంజూరపు చెట్టు ఒక ఆది ఆదాముకి ఏం చేస్తున్నాయంటే ఆకలి తీర్చి అది వస్త్రాలకు ఉపయోగపడ్డాయి. 2 చూడండి, 2 రాజులు 20 వచ్చాయి, 2 వచ్చింది. 2 రాజులు 20 వచ్చాయి, 2 వచ్చింది. రెండో రాజులు 20 అధ్యాయం 2 వచ్చింది. 2 వచ్చింది చదువు. హిజ్కియా మరణకరమైన అదేంటి 1 వచ్చిన చదవండి. పైన 1 వచ్చిన చదువు. ఏ రోగం వచ్చిందండి హిజ్కియాకి? ఈయన చాలా యథార్థవంతుడు, ఈయనకి రోగం వచ్చింది. అర్థమవుతుంది. ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి నీళ్ళు చక్కబెట్టు. యెషయా ఏం చేస్తున్నాడు? ప్రవక్త యెషయా వచ్చి ఏం చెప్తున్నాడు? నీకు మరణకరమైన రోగం వచ్చింది కనుక నీవేం చేయి, ఇది సర్ది వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పాడు. వెంటనే ఎవరైనా అయితే ఏం చేస్తారు? ఆలయం పిలిచి నేను చచ్చిపోతాను అన్నాడు ప్రవక్త. ఏం చేయను కూడా పరిగెత్తారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే గోడ తట్టు తిరిగి యథార్థ హృదయుడున్నాయి, నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటున్నావు, కృపతో అనుకూలంగా ఎట్లు సమస్యలు ఎట్లు జరిగించుతున్నావు, కృపతో ఏం చేయమన్నాడు? కృప ఆ కాలంలో కూడా ఉంది కృప. ఆయన యథార్థంగా జీవించాడు కనుక దేవుని ఏం చేస్తున్నాడు? నిలదీస్తున్నాడు. నేను ఎంత యథార్థంగా జీవించాను, ఎంత అనుకూలంగా జీవించాను, నీ సన్నిధిలో ఎట్లు సత్యంతో ఎలా నడుచుకున్నాను, రాజ్యాన్ని ఎలా నడిపాను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అడగలమని ప్రశ్న మనం దేవుణ్ణి. నేను యథార్థంగా ఎలా నడిచాను, నీ సన్నిధి అనుకూలంగా ఎలా జీవించాను, సత్యంతో ఎలా జరిగించుతున్నావు ఒకసారి కృపతో జ్ఞాపకం తెచ్చుకోమన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే కనికరి పడ్డాడు. 7వ వచనం చూడండి. ఏంటంటే ఇది పండ్లు. 2ది పండు. యెషయా అంజూరపు పండ్ల ముద్దను తెచ్చి వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు. ఏమైందంటే అంజూరపు పండ్లు ఏం చేసినాయంటే మరణకరమైన రోగాలు కూడా ఏం చేసినాయి? తీసేసింది. మరణకరమైన రోగాలు కూడా ఏం చేసింది అంటే దేవుని ఎందుకు ఎలా నడిచాడు ఈయన? ఇప్పుడు చెప్పండి. కరోనా 4వ వేవ్ చైనాలో ఉంది, ఓకేనా? అప్పుడు చెప్పండి. మనం యథార్థ హృదయంతో నడిస్తే ఇసుకేలాగా ఒకేలా అంజూరపు పండ్ల ముద్ద రాకపోవచ్చు మన దగ్గర. యథార్థ హృదయం నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, సమస్తమును అనుకూలంగా ఎట్లు జరిగించుతున్నావు, సత్యంతో ఎట్లా నడుచుకున్నాను కృపతో ఏం చేయి, జ్ఞాపకం తెచ్చుకో. ఆ మాట కాక మనం యథార్థంగా జీవించి పలికితే అతనికి 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. యేసుక్రీస్తు ఓకేనా రాకడ వరకు ఉంటుంది మనం, ఓకేనా? ఒకసారి ఒక శిష్యుడితో చెప్తాడు, నేను వచ్చే వరకు వాళ్ళ బ్రతుకుంటే నీకే అభ్యంతరం ఏంటి అంటాడు. అర్థమైందన్నమాట. అడుగుతాడు, వీళ్ళిద్దరూ ఎంతకాలం ఉంటారు ప్రభు అంటే నేను వచ్చే వరకు వాళ్ళిద్దరూ బతుకుంటే నీకు అభ్యంతరం ఏంటంటే. అర్థమైందా? అంత సవాలుతో కూడిన భక్తి అన్నమాట ఇసుకే. 3వ దినాన్ని మందిరానికి ఎక్కిపోయాడు. అతడు యథార్థంగా జీవించిన దాన్ని బట్టి ఏం చేశాడు? నమ్మకంగా దేవుని మహిమపరిచాడు. 1 ఆది ఆదాముకు అంజూరపు ఆకులు ఏం చేసినాయి? వస్త్రాలకు ఉపయోగపడ్డాయి. 2 కాయలు ఇసుక యొక్క మరణాన్ని తీయగలిగింది. 3వది అది చాలా సుమారు 11 మీటర్ల పైన ఉంటుందండి. మీరు త్రివేంద్రం కేరళ వెళ్ళే ప్రాంతాలు వెళ్తే అది బస్సులో వెళ్ళే వాళ్ళకి తగులుతూ ఉంటాయి. 11 మీటర్లు ఉంటుంది చెట్టు. అందుకే వాళ్ళు అటు ఇటు తగ్గుతుందని నరికేస్తూ ఉంటారు. అది కలపకు ఉపయోగపడతాయి. అర్థమైందా? కలప అంటే ఆ కలప వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడదు. ఇక్కడ మనకి కోనసీమలో కొబ్బరికాయ ఆకులు, దొలకలు, కమ్మలు ఎలా ఉపయోగపడతాయో
వాళ్ళు కూడా ఏదో రకంలో ఉపయోగపడుతుంది. తాటగిలో కొబ్బరికాయ ఉపయోగపడుతుంది, తాటి చెట్టు ఉన్న వాళ్ళకి తాటకాయ ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా ఆ విధంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సీతాఫలం చెట్టు ఎంత విలువగా ఉంటుందో ఇజ్రాయెల్ దేశంలో అంత వేపుగా అంత అంజూరం చెట్టు కూడా దానికి అంత విలువ ఉంది. నాలుగోది వేర్లు ఏంటంటే ఔషధాలు వేస్తూ ఉంటాయి. ఈ రోజున మనం వేసుకునే ప్రతి ట్యాబ్లెట్ లో కూడా వేర్లు ఉంటాయి. ఈ రోజున అంజూరం చెట్టు అంజీరా అనేవి వస్తూ ఉంటాయి, మనకి డ్రై ఫ్రూట్స్ లో దొరుకుతూ ఉంటాయి. దాని విలువ తెలిస్తే ఎవరు కూడా తినకుండా ఉండరు. దాని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఏం చేయరు, గర్భిణీ స్త్రీలు పెడతా ఉంటారు. ఎందుకని? బ్లడ్ పడుతుందని, బిడ్డ వెయిట్ పెరుగుతాడని. అర్థమైందా? మనం తినవలసిన తిన నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, తెల్ల హాస్పిటల్ ఇలాంటి బాగా కోరుకుంటారు. మరి 50 రూపాయలు ఇస్తాం వాడికి, కానీ అక్కడ ఎంత వేస్తాడు వాడు బిల్లు? 5,000 వేస్తాడు. వీడు నానా చెప్తా, మీరు అసలు నిజం చెప్తే ఏ చికెన్ ఫ్రైడ్ దగ్గరికి ఎవరు చెక్క పొడి తెలుసా మీకు? తాడి చెట్టుని చక్కెర కొత్త ఉంటుంది కదా, రంపెట్టి ఆ పొడి కలుపుతాడు అందులో. ఆ పొడి కలుపుతాడు. మీరు నిజంగా ఎప్పుడైనా మీరు అన్నం అంతా వేరు చేసి చూడండి, అందులో ఆ పొద్దులు అనపడు. వాళ్ళు చెప్పారు బ్రదర్ అనొచ్చు. అది నిజంగా చేసేవాడు బాగుపడొచ్చేమో కానీ తినేవాడు నువ్వు బాగుపడవు. అర్థమైనా? దయచేసి అలాంటి వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఎవరైనా దయచేసి క్షమించండి. ఎందుకంటే మీరు చేయకపోవచ్చు, సమాజం అంతా అలా తయారైంది. అర్థమని చెప్పింది. ఓకే, ఇక్కడ చూడండి. ఒకటి, సృష్టికర్త అయిన దేవుని ఏం చేయలేకపోయింది? ఆకలి తీర్చలేకపోయింది. 2, దేవునికి ఏం చేయలేకపోయింది? మోసం చేసింది. 3, ఆయన అవమానపరిచింది. దగ్గరికి వెళ్ళినోడు ఏమైపోయాడైనా మోసం చేసేసింది. మరి నువ్వు ఓకే, నువ్వు నిజంగా దేవుని ఆకలి తీర్చేదాన్ని అయితే రా. యోహాను సువార్త 4 అధ్యాయం, యోహాను సువార్త 4 అధ్యాయం 31వ వచనం చదవండి. 31వ వచనం, యోహాను సువార్త 4 అధ్యాయం 31వ వచనం. బోధకుడా అందుకైనా పూజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన పూజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు ఏం చేయాలంటే చెప్పుకోండి. తర్వాత వచ్చు, యేసు వారిని చూచి నన్ను పంపుని వారి చిత్తము నెరవేర్చుడే, ఆయన పని తుదముచ్చుట్టు ముట్టించుడే. ఏమై ఉందంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? భోజనం పెడితే తింటాగా. ఆయన తండ్రి చిత్తం, తండ్రి పని తుది ముట్టించడమే నిజమైన చెప్పండి మాట. ఆ మాట చెప్పండి బ్రదర్. మళ్ళీ సార్, నన్ను పంపుని వారి చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని తుది ముట్టించుటయు. ఏమిటంటే నిజమైన ఆహారం ఏంటంటే ఆయనకి ఆయన పని చేయడమే. నువ్వు చేస్తున్నావు ఆయన పని. మందిరానికి వచ్చి పాట పాడడం మంచిదే, ప్రార్థన చేస్తున్నావు, దైవసేవకు బయటకు వెళ్తుంటే క్షేమంగా తిరిగి రావాలని, అది కూడా పనే. ఆయన గురించి ఎందుకండి? ఆయన గురించి చెయ్యాలి మనం. ఓకేనా? తర్వాత 3, ఇంట్లో నీ గురించి చేసుకుంటున్నావా? ఏమైనా ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? అసలు బైబిల్ తీసావా? ఈరోజు బైబిల్ చదవాలి చెప్పండి. ఎంతమంది చదవాలి బైబిల్? మరి అదేం దేవుడు అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం మనం? చెప్పగలమా? టిఫిన్ తిన్నారు పోనీ తీయ తాగాడు, మధ్యాహ్నం భోజనం తినేసి, సాయంత్రం భోజనం కొందరు తినేసి వచ్చారు, తినకుండా వచ్చారు. ఇది క్రమంగా చేస్తాం. నిద్ర పుట్టినప్పటి నుంచి నిద్రపోతాం. బట్టలు పుట్టినప్పటి నుంచి తొలుతున్నాం. ఏది తీయలేకపోతున్నాం అంటే చిన్న పని. ఒక అధ్యాయం చదువుకుని మందిరం అసలు నిజంగా నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు అనుకున్న పని నెరవేరకపోతే నన్ను అడుగు, అది పాస్టర్ దగ్గర ఉన్న నెంబర్. అర్థమైందే? నువ్వు చెప్పిన పని చేయవు కానీ నీకు అన్ని దేవుడు చేయకుండా ఎలా చేస్తాడు? డాక్టర్ గారి దగ్గరికి ఏం చెప్తావు? తలపోటు దగ్గర ఎక్కడ కావాలి దాకా చెప్తావు. ఆయన తప్పు రాశాడు అనుకో, ఏమన్నా ఇంకా వస్తున్నాయి, మళ్ళీ బయటకి వెళ్ళి మళ్ళీ వచ్చి చెప్తాం. ఎందుకని? ఇంటికట్టుకి వెళ్ళి మళ్ళీ రావట్లేదు. అన్ని వేసుకున్న తర్వాత ఏంటి విశ్వాసం ఏంటి? ఈ వేసుకుంటేనే తగ్గుతుంది. అర్థమైన పాయింట్. ఈ ట్యాబ్లెట్ నేను వేసుకుంటేనే తగ్గుతుందని విశ్వాసం ఉంచావు కనుక ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది. అదే మాట ప్రార్థన చేసి వెళ్ళు. 4 అదే మత్తయి సువార్త మీరు తీయకండి, కొన్ని విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 4:23-24 వచ్చినారు. తర్వాత 15:26
యెషయా 53:4-5 ఈ వచనం చదివి ప్రార్థన చేయి. ఎందుకు తగ్గింది నీకు? యెషయాను మరణకరమైన రోగం దేవుడు తగ్గించినప్పుడు, ఆది ఆదాములకి వస్త్రాలు ఉన్నప్పుడు, ఆశ్చర్య చెట్టు ఉపయోగపడినప్పుడు నీకు దేవుడు ఏ విధంగా ఉపయోగపడతాడు? నువ్వు నమ్మకం యథార్థంగా జీవించినప్పుడు అన్ని విషయాల్లో ఉపయోగపడతాడు. అన్ని విషయాల్లో ఉపయోగపడతాడు. కానీ చివరిగా ముగించే ముందు మాట చెప్తున్నాను. ఎంతకాలం అయింది బైబిల్ చదివి? ఎంతకాలం అయింది ప్రార్థన చేసి? నిజంగా చేస్తాం తల్లిదండ్రులుగా మీరు చేసే పొరపాటు ఎక్కడంటే, మీ పిల్లలు, మీరు, మీ భార్య, నీ భర్త అందరూ కలిసి భోజనం చేయండి. అలా తిని ఎంతకాలం అయింది? మీ పిల్లడు ఎలా తింటున్నాడు ఎప్పుడైనా చూసావా? అర్థమైంది? మీ భార్య ఎలా తింటుందో చూసావా? ఒంటరి బతుకు మంది, ఒంటరి బతుకు అన్నీ కావాలి మనకి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కైకి కనపడదు. ప్రార్థన కలిసి చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. తర్వాత ఎక్కడైనా కూడా వెళ్ళినప్పుడు బాధ్యతగా చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? ఎప్పుడైతే నీ భర్త విలువిస్తావో దేవుడిని విలువిస్తాడు. ఎప్పుడైతే నీ భార్య విలువిస్తావో అప్పుడు నీ దేవుడికి ఏమిస్తాడు? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని దాని అర్థం ఏంటి? మనకు చేయకుంటుందనుకో ఏం చేస్తాం? వెంటనే చేయిపోయింది మొత్తం దాన్ని చంపడానికి ఏదో చేస్తాం. అసలు మనకు చేయకుంటున్నట్టు కూడా ఉండదు. కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం. భర్త తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు. మీరు చేసే సినిమాకి వెళ్తున్నారా? సినిమాకి టీవీ చూస్తున్నారా? ఇప్పుడు కాక నేను చెప్తాను, నువ్వే దగ్గరుండి పాడు చేస్తున్నావు నీ పిల్లలు. టీవీ పెట్టావా నాశనం అయిపోతాను నీ పిల్లలు. అర్థం చేసుకోండి. నేను 2001 సంవత్సరం ఆగస్టు 31 తేదీ నుండి ఈ రోజు థియేటర్కి వెళ్ళాను. నా దగ్గర డబ్బులు లేవనా? అయితే 10 మంది తీసుకెళ్తాను. కానీ ఎందుకని? వాళ్ళు అక్కడ వేసి ఎవడో నటనా నువ్వు చూడవలసినంత అవసరం వచ్చింది. ఎవడో భార్య అనుకుంటే వీడు భర్తగా వీడు భార్య ఇంకో దాన్ని పెట్టేసి అది తీసుకెళ్ళి నలుగురు కొట్టేస్తే హీరో అయిపోతాడు. అదే బయటకు వచ్చి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. అంటే ఎలా ఏం చూసి నేర్చుకున్నాం మనం? బైబిల్ దేన్ని ప్రోత్సహిస్తుంది? తల్లిదండ్రులు తన బిడ్డలు తీసుకొని థియేటర్లో కూర్చుంటారు. అక్కడ ఎవరినో ప్రేమిస్తాడు. వీడిలో బయటకు వచ్చి ఏం చేస్తాడు? ట్రైనింగ్ అనమాట. నువ్వు దగ్గరుండి సినిమా చూపించడం అంటే దగ్గరుండి ఏం చేయమన్నావు నువ్వు? ఇవన్నీ నిజ సత్యాలు ఎవరు చెప్పరు మనకి. ఒక ఆవేదన ఏంటంటే చాలా మంది చెడిపోతున్నారు ఈరోజు. కారణం ఏంటి తెలుసా? బైబిల్ చదవకపోవడం. బాగు చేసే గ్రంథాన్ని పక్కన పెట్టేసి నువ్వు న్యూస్ పేపర్ కానీ ఎన్ని చదువు, దానివల్ల ప్రయోజనం లేదు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, చెప్పే మాట ఏంటంటే, దేవుడు నమ్ముకున్న మనం ఏం చేయకూడదంటే దేన్ని సహించుకోవడం. యేసుప్రభు దేన్నైనా సహించాడు. ఎవరిని కూడా ఎట్టు బస్సు శిష్యుడే. ఇస్కరియోతు యూదాను కూడా ఏం చేయలేదు దేవుడు? విడిచిపెట్టాడు. యేసుప్రభుని విడిచిపెట్టి అతను నష్టపడి తప్ప ఎంత ప్రేమించాడో ఇస్కరియోతు యూదాను అంత ఏం చేశాడు? తప్పిపోతూ వచ్చాడు. దేవుడు ఎంత ప్రేమించాడో అంత తప్పిపోవటం కదా నువ్వు పుట్టించింది. అర్థమైందా? 118 కీర్తన